హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఆవకాయ పచ్చడి పెడుతున్నామండి. ముందుగా నేను ఆవు పిండి అయితే కొలుస్తున్నాను. 4 కేజీల ముక్కలకి కేజీ ఆవపిండి వేసుకోవాలి. మేమైతే మొత్తం మీద 6 కేజీల ముక్కలకి పెడుతున్నాము ఆవకాయ పచ్చడి. దానికోసమని నేను కేజీన్నర ఆవపిండి తీసుకున్నాను. అది కొలిచి వేస్తున్నాను. చూడండి, మీరే చూస్తున్నారు కదా. ఇప్పటికైతే చిన్నది ఉంది కదా, అది 1/4 కిలో లెక్క వస్తుంది. ఇప్పుడు 3 వేసాను, ఇది 4వది వేసాను. ఆవపిండి ఇంకా తక్కువ అయ్యిందండి. అయితే నేను విడిగా ఆవాలు తీసుకొని మిక్సీ పట్టి పొడి చేసుకున్నానండి. ఆ ఆవపిండిని, ఆవపిండి ప్యాకెట్ తీసుకురాలేదు నేను. ఆవకాయ పచ్చడికి ఎప్పుడైనా సరే ఆవపిండి తీసుకొని వేసుకోకూడదు. ఆవాలు తీసుకొని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని వాడాలి. ఆవపిండి ప్యాకెట్లు వేస్తే ఆవకాయ పచ్చడి త్వరగా ఖరాబ్ అవుతుందండి. అందుకని ఆవాలు తీసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా పౌడర్ చేసుకొని తీసుకోవాలి. నేనైతే ఆవాలు తీసుకొని వెళ్ళి, అదిగోండి ఆవాలు తీసుకున్నాను నేను. మిక్సీ జార్లో వేసి అవి పౌడర్ చేయడానికి మిక్సీ జార్లో వేసుకున్నాను. అదైతే పొడి చేసుకొని వచ్చి మళ్ళీ కొలిచి అందులో వేస్తానండి. ఈలోపు పక్కన మా అక్క అవి తీసి క్లీన్ చేస్తుంది. లోపల ముక్కలకి జీడు ఉంటుంది కదండి, అది చేస్తుంది. ఇక్కడ మా బావగారేమో ముక్కలను తుడుస్తున్నారు. అవి తీసి క్లీన్ చేసి శుభ్రంగా తడి లేకుండా చేసుకోవాలి ముక్కలకి. ఆవకాయ పచ్చడి అంటే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి కదండి. అందుకు దానికి శుభ్రం క్లీన్ చేసుకోవాలి. అదిగా నేను మిక్సీ అయితే పట్టుకొని వచ్చాను. ఆ పొడిని అయితే కొలిచి మళ్ళీ వేసుకుంటున్నానండి. మొత్తం మీద నేనైతే మొత్తం 6 మొగ్గులు వేసాను. దాంతో అది 1/4 కిలోకి లెక్క వస్తుంది. అయితే కేజీన్నర ఆవపిండి తీసుకున్నాను 6 కేజీల ముక్కలకి. అది ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటే ఉండలు ఉండవు. శుభ్రంగా కలుపుకొని నేనైతే 3 మ్యాంగో కారం పొడి తీసుకున్నానండి. ఆశీర్వాద్ సాల్ట్ అయితే పల్లీల నూనె తీసుకున్నాను. అదిగోనండి గ్రౌండ్నట్ ఆయిల్, అదైతే 2 కేజీలు తీసుకున్నాను. సాల్ట్ అయితే 1 కేజీ తీసుకున్నాను. కేజీ సాల్ట్ తీసుకున్నాను. అవన్నీ ఒకటి చింపి వేస్తుందండి మా అక్క. 1/4 కిలో ఏమో వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఒకటి కలుపుతున్నామండి. అందులో ఆవపిండి అయితే ఉండలు లేకుండా తీసుకున్నాం కదా. ఇప్పుడైతే నేను వెల్లుల్లిపాయ వేస్తున్నానండి. వెల్లుల్లిపాయలు రేకలు చేసుకొని ఆ రేకలను అందులో వేస్తున్నాను. ముందు అన్ని పిండిలు, కారం, ఆవపిండి, సాల్ట్ అన్నీ కలుపుకోవాలండి. ఇప్పుడైతే కారం కొలుస్తున్నాను. మాకైతే అర కేజీ మీద 1/4 కేజీ పట్టిందండి కారం. అర కేజీ ప్యాకెట్కి కేజీ కారం వచ్చిందండి. అదైతే కొలిచి వేస్తున్నాను. ఆ మొగ్గు అయితే మాత్రం 1/4 కిలోకే లెక్క వస్తుంది. అదిగో 4 మొగ్గులు అయ్యింది కదండి. అది అర కేజీ కారం, కేజీ కారం, అర కేజీ ప్యాకెట్ కేజీ కారం అయ్యిందండి. అయితే ఇంకొక ప్యాకెట్లో ఇంకొక 1/2 కేజీ వేసాను. అది కూడా వేస్తున్నారండి. అది కూడా వేస్తున్నారండి. అక్కడ కట్ చేస్తున్నారు. అది అండి, ఇంకొక 2 మొగ్గులు అయితే వేసాను నేను. 6 కేజీల ముక్కలకి కేజీన్నర కారం పౌడర్, కేజీన్నర ఆవపిండి వేసుకున్నాను. 1/4 కిలో వెల్లుల్లిపాయలు వేసాను. వేసి కలుపుకోవాలండి అవన్నీ.
తర్వాత కేజీ సాల్ట్ ప్యాకెట్ తీసుకున్నాం కదండి, అది కూడా కొలిచే వేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోవాలండి. కేజీ వేయకుండా అర కేజీ వేసుకోవాలి. ఆవకాయ పచ్చడికి ఏదైనా కొలతలు ప్రకారంగా వేసుకోవాలండి. కొలతలు మంచిగా ఉంటే ఆవకాయ పచ్చడి మంచిగా వస్తుందండి. అదిగోండి నేనైతే సాల్ట్ కూడా కొలుస్తున్నాను. రెండు మగ్గులు వేసానండి. అయితే నేను కేజీ సాల్ట్కి 3/4 కేజీ వచ్చింది కదండి. అయితే 3/4 కేజీకి తక్కువ వేసాను సాల్ట్. అర కేజీ వేసి కొంచెం వేసాను అంతే. అవన్నీ మళ్ళీ శుభ్రంగా కలుపుకొని తర్వాత మెంతులు ఒక 100 గ్రాములు తీసుకోవాలి. ఆ 100 గ్రాములు కూడా అందులో వేసిస్తానండి. ఇగోండి మెంతులు కూడా వేసిస్తానండి. అవి వేసుకొని మళ్ళీ కలుపుకొని తర్వాత ముక్కలు వేసుకోవాలండి. అందులో ఆ పౌడర్లు అన్నీ కలుపుకున్నాక ముక్కలు వేసుకోవాలండి. అందులో ముక్కలు అయితే వేసాను కదండి, అవి కొంచెం ఖరాబ్ అయిన ముక్కలు ఉంటే ముక్కలు కట్ చేసినప్పుడు కొంచెం పగిలిన ముక్కలు గట్రా ఉంటాయి కదండి, అవి తీసి నేను సెపరేట్గా మళ్ళీ వేరే గిన్నెలో వేసానండి. అయితే అవి పౌడర్లో వేసి కారం, ఆవపిండి, సాల్ట్ అన్నీ కలిపింది ఉంది కదండి, అందులో ఈ ముక్కలు వేసి ఆ ముక్కలు పట్టేటట్టుగా కలుపుకోవాలండి. ఈ డబ్బా వచ్చి 2 కేజీల ముక్కలు పట్టాయండి. అయితే ఆ డబ్బాలు ఒక డబ్బా అందులో వేసామండి. ఇప్పుడు ఇది రెండో డబ్బా వేస్తున్నామండి. అక్కడికి అలాగా 4 కేజీల ముక్కలు అయినాయండి. అవి కూడా అందులో వేసి కారం, ఆవపిండి అన్నీ పట్టేటట్టుగా కలుపుతున్నానండి. ముందుగా ఆయిల్ అయితే వేయకూడదండి. ఇవన్నీ వాటికి పట్టేటట్టుగా తిప్పుకొని కలుపుకొని అప్పుడు ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి. ఇంకొక 2 కేజీల ముక్కలు అయితే ఉన్నాయండి, అవి క్లీన్ చేస్తున్నారు. ఆ గిన్నెలో ఉన్నాయి కదండి పక్కగా, అవి బద్దల ముక్కలు, నలిగిపోయిన ముక్కలు అనేసి నేను సెపరేట్గా కలుపుతామని ఆ గిన్నెలో వేసానండి. ఇందులోదే కొంచెం కారం పౌడర్, ఆవపిండి కలిపింది ఉంది కదండి, అది అందులో వేసాను కొంచెం. అవి అలా కలుపుకుంటూ ఉండాలండి. అవన్నీ మిక్స్ అవ్వాలి. ఆ ముక్కలకు శుభ్రంగా పట్టించాలండి. ఆ కారం, ఆవపిండి, ఉప్పు ఇవన్నీ పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇంకా వాళ్ళు క్లీన్ చేయడం అవ్వలేదండి, వాటి గురించి చూస్తున్నాను నేను. అవి కూడా వేస్తే అవి కూడా కలిపి శుభ్రంగా ఆయిల్ వేసి కలుపుకుందామని అనుకుంటున్నానండి. వెయిట్ చేస్తున్నానండి, వాళ్ళు ఇవ్వట్లేదని చూస్తున్నాను. ఎంత మంచిగా కలుపుకుంటే అంత బాగా పడుతుందండి ముక్కకి. ఉప్పు, కారం, ఆవపిండి మంచిగా పడుతుందండి అలా కలుపుకోవడం వల్ల. అదిగోండి ఇంకొక 2 కేజీలు అయితే ఇచ్చారు ముక్కలు. అవైతే అందులో కొంచెం ఖరాబ్ అయినవి గట్రా ఉంటే తీసేరుతున్నానండి. అదిగో ఆ గిన్నెలో వేస్తున్నాను కొంచెం ఖరాబ్ అయిన ముక్కలన్నీ. ఏంటంటే ఇందులో ఖరాబ్ అయిన ముక్కలు వేసుకుంటే పచ్చడి అంతా ఖరాబ్ అవుతుందండి. ముక్కలు బద్దలాసిన, నలిగిపోయిన ముక్కలు అసలు వేయకూడదు. బాగున్న ముక్కలే వేసుకోవాలండి మనం నిల్వ ఉంచే పచ్చడికి. అలాగైతే 1 సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి.
ఆవకాయ పచ్చడి ఎంత నీట్గా పెట్టుకుంటే అన్ని రోజులు బాగుంటుంది. అందుకు నేను చూసి వేస్తున్నానండి ముక్కలు. బాగున్నాయి ముక్కలన్నీ ఏరి వేస్తున్నానండి. చాలా ముక్కలు అయితే బద్దలాసిపోయి నలిగిపోయినాయి అండి. అవి ఒక 2 కేజీల వరకు ఉంటాయండి. అవి అయితే సెపరేట్గా కలిపాను. ఆ పచ్చడి అయితే నిల్వ ఉండదండి, అది తినేయాలి వెంటనే. ఇదైతే 1 సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి. ఇప్పుడైతే ఆ ముక్కలు అయితే ఏరుతున్నాను కదండి. అవి ఏరుకున్న తర్వాత మళ్ళీ ఈ ముక్కలకి కూడా కారం, ఆవపిండి, ఉప్పు పట్టేటట్టుగా కలుపుకోవాలి. ముందుగా ఆయిల్ వేస్తే ఇవన్నీ పట్టుకోవు కదండి, అందుకని ఆయిల్ వేయకుండానే కలపాలి ఇవన్నీ. ఇప్పుడైతే ఆయిల్ కట్ చేస్తున్నారండి. అదైతే వీడియో రాలేదు కదండి. అలా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసి కలుపుకొని 3 రోజులు పక్కన పెట్టుకోవాలండి. ఆ 3 రోజులు పక్కన పెట్టుకున్నాక పచ్చడి అయితే ఇలా ఉంటుందండి. అంటే ఉప్పు గట్రా అన్నీ ఊరి ఊట కింద వచ్చి అలా ఉంటుందండి పచ్చడి. మళ్ళీ 3వ రోజున కొంచెం ఎండలో పెట్టుకొని ఒక 5 నిమిషాలు తర్వాత ఇలా కలుపుకొని డబ్బాల్లోకి తీసుకోవాలండి. మాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఉప్పు, కారం ఏది తక్కువైనా ఈ 3వ రోజున చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చండి. కలుపుకొని డబ్బాల్లో పెట్టేసుకోవడమేనండి. ఇప్పుడు మాకైతే అన్నీ సమానంగా తీసుకున్నాను కదండి, అన్నీ సమానంగా సరిపోయినాయి అండి. నేనైతే ఇప్పుడు డబ్బాల్లో పెడుతున్నాను పచ్చడి. అదైతే అండి మా అక్క వాళ్ళకి వాళ్ళ డబ్బాలో వాళ్ళకి వేస్తున్నాను. ఆ డబ్బాకి కాలు, చీపురు గట్ట కానీ ఏమి తగలకుండా చూసుకోవాలండి పచ్చడికి. చీపురు తగిలినా, కాలు తగిలినా, ఏం తగిలినా పచ్చడి అయితే వెంటనే ఖరాబ్ అవుతుందండి. చాలా మంచిగా చూసుకోవాలి ఆవకాయ పచ్చడి అంటే. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే అని ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం ఉండదండి మంచిగా చూసుకుంటే. టేస్ట్ అయితే చాలా బాగుందండి. డబ్బాల్లో అయితే తీస్తున్నాను కదా అండి. ఇదైతే మా అమ్మ వాళ్ళకండి. అయితే మా అమ్మ వాళ్ళకండి. ఎవరికి వాళ్ళకే వేసేస్తున్నాను డబ్బాల్లోనే. ఇదైతే మాకండి. డబ్బా అయితే మాకండి. ఎవరికి డబ్బాలో వాళ్ళకి వేసేసి అలా పెట్టానండి. అలాగైతే సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి. ఇంకా అంతేనండి. ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఆవకాయ పచ్చడి పెట్టుకోవడం రాకపోతే ఇలా పెట్టుకోండి, మంచిగా ఉంటుంది. ఓకేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్
లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. బాయ్ అండి.